ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆయన నిజంగా నీ తండ్రేనమ్మా. ఆయన నీ తండ్రి అయ్యాకే నేను నీకు తల్లినయ్యాను. మీరు నా దగ్గర ప్రమాణం తీసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి కింద జరుగుతున్న దాగుడు మూతల్ని చూస్తున్నారా అండి? ఎన్ని కష్టాలు ఎదురైనా నష్టాలు ఎదురైనా ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అంజలికి మంచి భవిష్యత్తునిచ్చి మీ కోరికని నెరవేరుస్తానండి. అప్పుడు కానీ దిక్కు కుదరదు. ఏం చేయాలన్నా నేనే చేయాలి. చేస్తా. నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఆవు దూడలకి మంచి గుణపాఠం నేర్పిస్తా. నేర్పించి తీరుతా. ఏంటిది తనలో తానే కొనుక్కుంటుంది? దీని వాలకం చూస్తే ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. కొంపదీసి అన్నయ్య అంజలిల విషయం బయట పెట్టాలని చూడడం లేదు కదా? అమ్మో, అదే జరిగితే ఇప్పుడిప్పుడే ఒకటవుతున్న అంజలి వదిన ఇద్దరు మళ్ళీ విడిపోతారు. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. పూర్ణిమ, ఫ్రీగానే ఉన్నావా? అంటే ఫ్రీగా ఉన్నాననేగా మీ వెటకారం? ప్రతి దానికి పెడార్థం తీస్తావే. మరి చూస్తూ కూడా అడిగితే ఇంకేం సమాధానం చెప్పాలి? సరే పద, అలా బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? షాపింగ్కి వెళ్ళాలి. షాపింగా? అవును. ఏం షాపింగ్ చేయాలి? ఎవరి కోసం? ఈరోజు అన్నయ్య సంవత్సరీకం కదా, దాని గురించి. నేను రాను. చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా, నీతో పనుంది, బయలుదేరు. ఏంటిది? ఎన్నడూ లేనిది ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు. దేనికోసం అయి ఉంటుంది? కారణం చెప్తే గానీ నేను రాను. ఏం లేదు, డబ్బు పోగేశాం కదా, దాంతో నీకు నగ తీసుకుందామని. నిజంగానా? అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. నేనేదన్నా తీసుకొచ్చి అది నీకు నచ్చక నువ్వు రాద్ధాంతం చేసి నేను మళ్ళీ దాన్ని వాపస్ ఇచ్చి, అమ్మో అంత ఓపిక నాకు లేదు. అందుకే నువ్వు వస్తే నీకు కావాల్సింది నువ్వు తీసుకోవచ్చు. అయ్యో, ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా, హ్యాపీగా వచ్చేదాన్ని. సరే ఉండండి, రెడీ అయిపోయి చీర మార్చుకొని వచ్చేస్తాను. వదినా. ఏంటి రఘు? ఏం లేదు వదినా, చిన్న పనుంది. నేను పూర్ణిమ ఇద్దరం బయటికి వెళ్ళేసి వస్తాం. అదేంటి రఘు, ఇప్పుడు అన్నయ్యది కార్యక్రమం ఉంది కదా? గుర్తుంది వదినా, కానీ తప్పనిసరిగా వెళ్ళాలి. ఏంట్రా, ఏంటంటున్నావు? ఏం లేదు మావయ్య, పనేదో ఉందట. రఘు పూర్ణిమ బయటికి వెళుతున్నారు. అదేంట్రా, అన్నయ్య కార్యక్రమానికి ఉండవా? ఉండకుండా ఎక్కడికి వెళ్తాను నాన్న, కాకపోతే అర్జెంటుగా వెళ్లాల్సిన పని పడింది, అందుకే వెళ్తున్నాను. వచ్చేస్తాను. అంతగా పనుంటే నువ్వొక్కడివే వెళ్ళిరా. పూర్ణిమ ఎందుకు? నేను వెళ్ళకపోతే ఎలా? అక్కడ సెలెక్షన్ ఎవరు చేస్తారు? నువ్వు ఇప్పుడు నెక్లెస్ కోసం వెళ్తున్నావు అని చెప్తే అందరూ బాధపడతారు, వద్దంటారు. నోరు మూసుకొని మర్యాదగా బయలుదేరు. ఎన్నాళ్ళకి నా మొగు నా వైపు మాట్లాడుతున్నాడు. వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. అయ్యో అదే అత్తయ్య, అంటే ఈ కార్యక్రమానికి కావాల్సినవి తీసుకురావాలి కదా, అవి సెలెక్ట్ చేయాలి కదా అని అంటున్నారు. ఒరే, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇంటి మీద కాకి కూడా బయటికి వెళ్ళదు అంటారు. నా మాట విని ఉండిపోండి. కార్యక్రమం అయ్యాక బయలుదేరొచ్చు. మీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే పూర్ణిమ ఇక్కడే ఉండి అంజలికి నిజం చెప్పేయడానికి నిశ్చయించుకుంది. ఆ ప్రమాదం జరగకూడదనే
నేను తనని బయటికి తీసుకెళ్తున్నాను. నన్ను క్షమించండి వదినా. లేదు లేదు నాన్నమ్మ, అది చాలా అర్జెంటు, వెళ్ళాలి. పూర్ణిమ పద. అది కాదురా. మావయ్య, కారణం లేనిదే రఘు ఇలాంటి నిర్ణయం తీసుకోడు. వాళ్ళని వెళ్ళనివ్వండి. రఘు వెళ్ళు, కానీ త్వరగా వచ్చి, సరేనా? సరే అలాగే వదినా. పూర్ణిమ పద వెళ్దాం. ఎక్కువ చెప్పండి. ఏం పూర్ణిమ, మనం అనుకున్నట్లు ప్లాన్ చేశావా? రాము సంవత్సరికం రోజు అంజలి రాము కూతురే అన్న విషయం బయట పెడతాను అన్నావుగా, బయట పెడుతున్నావా లేదా? ఒక్క నిమిషం ఏమండి, ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్. ఇప్పుడు చెప్పు. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు అంత ఇదిగా? నా మొగుడితో. ఇంకెవరితో మాట్లాడతాను? అయిన సమయం సందర్భం లేకుండా ఫోన్లో ఆ మాటలేంటి? మా ఆయన వినుంటే మొత్తం బండారం బయటపడేది. నన్ను మెడపెట్టుకుని బయటికి గెంటేసేవాడు. అంటే ఏంటి, ఇప్పుడు బయటున్నారా మీరిద్దరూ? అవును, మా ఆయన నాకు నెక్లెస్ కొంటానన్నాడు, అందుకే వెళ్తున్నావు. ఏయ్, నీకేమన్నా మెంటలా? అవతల సంవత్సరికం పెట్టుకొని ఇప్పుడు నెక్లెస్ కొనడానికి వెళ్ళడం ఏంటి? ముద్దొచ్చినప్పుడే సంకకెక్కాలి. మా ఆయన కొనిస్తానన్నప్పుడే కొనిపించుకోవాలి, లేదంటే ఈ జన్మకి కొనడు. ఆ డబ్బు తన్నుకుపోవడానికి ఇంట్లో అందరూ డేగల్లాగా రెడీగా ఉన్నారు. అర్థమైందా? రాము అంటే రఘుకి ఎంత ప్రాణమో ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటి రఘు రాము సంవత్సరికం రోజు నీకు నగ కొంటాడా? ఖచ్చితంగా రఘు ఏదో ప్లాన్ చేసుంటాడు. పూర్ణిమ, ఏం చేస్తున్నావు? ఇవాళ అంజలికి నిజం చెప్పేస్తాను అన్నావుగా, మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి మధ్యలో? అదే ఇదే, నేను వెళ్ళి నెక్లెస్ తెచ్చుకుంటాను, ఇంటికొచ్చి నిజాన్ని బద్దలు కొడతాను. ఇవాళ నాకు డబుల్ ధమాకా. ఇటు చూడు, నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, కానీ అంజలికి మాత్రం ఈ రోజు తన తండ్రి రాము అన్న విషయం తెలిసి తీరాలంతే. ఇంతసేపు మాట్లాడుతుంది, ఎవరితో అయి ఉంటుంది? ఇదే రోజు గీత అంజలి బద్ధ శత్రువులుగా మారిపోవాలి. ఆ సంగతి నాకు వదిలిపెట్టేయండి, నేను చూసుకుంటాను కదా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలియకపోయినా నీ ఉద్దేశం ఏంటో చాలా స్పష్టంగా తెలుస్తుంది పూర్ణిమ. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు అనుకున్న దాన్ని జరగనివ్వను. పూర్ణిమ, టైం అవుతుంది, రా. సరే, ఉంటాను. వస్తున్నా. అయ్యో అమ్మ గీత, నువ్వు అక్కడ పనులు చూసుకోమ్మా, నేను ఇక్కడ వంట పని చూసుకుంటాను కదా. పర్లేదత్తయ్య, ఇక్కడ పెద్ద పనేముందని మొత్తం మీరే చూసుకుంటున్నారు. ఏమ్మా, నువ్వులు బియ్యం పిండి తీసుకురండమ్మా. తీసుకొస్తున్నానండి. నువ్వు వెళ్ళు గీత, వెళ్ళు. ఇదిగోండి. అమ్మ గీత, ఐశ్వర్య వస్తానంది, ఒకసారి బయలుదేరిందో లేదో కాల్ చేసి కనుక్కో అమ్మా. అలాగే అత్తయ్య. ఆ రాజ్యం మహాగడుసుది, ఐశ్వర్యను పంపిస్తుందంటావా అమ్మా? అలా ఎందుకు అనుకోవాలమ్మమ్మా? పెళ్ళై ఎన్నాళ్ళయింది. అత్తయ్య గారి గురించి గాని అత్తారింటి కాపురం గురించి గాని ఐశ్వర్య ఎలాంటి కంప్లైంట్స్ చేయలేదు. అంటే వాళ్ళు బాగానే చూసుకుంటున్నట్టేగా.
ఒకవేళ రాజ్యం పంపకపోయినా సురేష్ మనల్ని బాగా అర్థం చేసుకున్న మనిషమ్మా. ఐశ్వర్యని తప్పకుండా తీసుకొస్తాడు.